బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మొదలైన మహర్షులు గొప్ప శక్తి కలవారే అయినా వారి ద్వారా సృష్టి విస్తరించలేదు. బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని గమనించి తన హృదయంలో ఇలా అనుకున్నాడు, ఆహా, ఇది నిజంగా అద్భుతం. నేను సర్వకాలాల్లోనూ సృష్టి చెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, అయినా కూడా ఈ సృష్టి విస్తరించటం లేదు. నా ప్రయత్నానికి దైవం అడ్డంకిగా ఉంది, ఇది నిశ్చయం, ఇందులో సందేహమే లేదు అనుకొని దైవానుగ్రహానికై ప్రార్థించాడు. అప్పుడు ఆయన రూపము రెండుగా విడిపోయింది, స్త్రీ పురుషుల జంటగా ప్రకటమైంది. క అంటే బ్రహ్మ. ఆయన రూపం విడిపోయి ఏర్పడిన కారణంగా ఆ జంట దేహాలకు కాయము అని పేరు వచ్చింది. ఆ జంటలో పురుషుని పేరు స్వయంభవ మనువు. ఆయన లోకానికి సార్వభౌముడయ్యాడు. స్త్రీ పేరు శతరూప. ఆమె స్వయంభవ మనువుకు భార్య అయింది. అప్పటి నుండి మైథున ధర్మం దాంపత్యం ద్వారా ప్రాణవృద్ధి పొందసాగారు. స్వయంభవ మనువు శతరూప దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు. మొత్తం 5 సంతానం కలిగారు. స్వయంభవ మనువు ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దముడికి, ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి పుట్టిన సంతానం ద్వారా ఈ జగత్తు వృద్ధి చెందింది. ఇంతటితో 3వ స్కందములోని 12వ అధ్యాయం సమాప్తము. 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో బ్రహ్మగారి నాసికారంధ్రం నుండి ఆవిర్భవించిన యజ్ఞవరాహస్వామి యొక్క సంక్షిప్త చరిత్ర, ఋషులు చేసిన యజ్ఞవరాహస్తుతి అనేవి చెప్పబడ్డాయి. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తుకు మైత్రేయ విదురుల సంభాషణను చెబుతున్నాడు. మైత్రేయ మహర్షి విదురునికి సృష్టి విస్తరణ గురించి చెప్పగా విదురుడికి ఒక సందేహం కలిగింది. కౌరవ శ్రేష్ఠుడైన విదురునికి వాసుదేవుని కథలంటే ఎంతో ఇష్టం. ఆయన శ్రీహరి యొక్క అద్భుత లీలను మరింతగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మైత్రేయ మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, స్వయంభవ మనువు బ్రహ్మగారి ప్రియపుత్రుడు, గొప్ప సార్వభౌముడు ఆయన భార్యను పొందిన తరువాత ఏం చేశాడు? ఆ ఆదిరాజైన మనువు యొక్క కథను నాకు చెప్పు. ఆయన శ్రీహరిని శరణు వేడిన మహాభక్తుడు. అందుచేత ఆ మనువు యొక్క చరిత్రను వినాలని ఎంతో శ్రద్ధతో ఉన్నాను. శృతస్య పుంసాం శుచిరశ్రమస్య నన్వంజసా సూరిభి క్రీడితోర్థః యత్ తద్గుణానుశ్రవణం ముకుంద పాదారవిందం హృదయేషు ఏషాం. మానవులు ఎంతో కాలం శ్రమించి శాస్త్రాలను అధ్యయనం చేస్తారు కదా, కానీ ఎవరి హృదయంలో శ్రీహరి పాదపద్మాలు నివాసం ఉంటాయో అలాంటి భక్తుల గుణాలను శ్రవణం చెయ్యటమే, ఆ భక్తుల కథలను వినటమే శాస్త్రాధ్యయనానికి యథార్థమైన ఫలం అని విద్వాంసులు చెబుతున్నారు అని ప్రార్థించాడు. సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు, విదురుడు మహాత్ముడు, అనంతమైన
శిరస్సులు గల శ్రీహరి పాదాలను ఆశ్రయించిన భక్తుడు వినయశీలి. అలాంటి విదురుడి మధురమైన మాటలకు మైత్రేయ మహర్షి పులకించిపోయాడు. విదురుడి మాటలు మహర్షిని భగవంతుని కథలు చెప్పేలాగా ప్రేరేపించాయి. మహర్షికి ఆనందంతో రోమాంచమయ్యింది. ఆయన విదురుడితో ఇలా అన్నాడు: స్వయంభువు మనువు తన భార్య అయిన శతరూపతో కలిసి జన్మించగానే చేతులు జోడించి బ్రహ్మగారికి నమస్కరించి ఇలా ప్రార్థించాడు: త్వమేకః సర్వభూతానాం జన్మకృత్ వృత్తిదః పితా అతాపిన ప్రజానాం తే శుశ్రూషా కేన వా భవేత్. నువ్వే సకల ప్రాణులకు జన్మనిచ్చి పోషించే ఒకే ఒక తండ్రివి. నీ సంతానమైన మేము ఏ విధంగా నీ సేవ చేయగలము? ఓ స్తుతించదగినవాడా, మేము చేయగల కర్మంలో ఒకటి చెయ్యమని మమ్మల్ని ఆజ్ఞాపించు. దానిని చేసి ఈ లోకంలో మేము కీర్తిని గడించాలి. మేము మరణించిన తర్వాత పుణ్యగతిని పొందాలి. అటువంటి పని ఏదో నిర్ణయించి దానిని చెయ్యమని ఆజ్ఞాపించు. నీకు నమస్కారం అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంభవ మనువులతో ఇలా పలికాడు: కుమారా, నేను నీపై ప్రసన్నుడిని అయ్యాను. ఎందుకంటే నువ్వే స్వయంగా కపటం లేని హృదయంతో నన్ను శాసించు అని ప్రార్థిస్తున్నావు. నాకు ఆత్మసమర్పణ చేసుకున్నావు. మీకిద్దరికీ శుభం కలుగుగాక. తండ్రి విషయంలో కుమారులు ఇంతమాత్రం సేవను చెయ్యాలి. ఇతరులు చెయ్యని సేవ మేమెందుకు చెయ్యాలి అనే ఈర్ష్యభావాన్ని పుత్రుల దగ్గరకు చేరనీయకూడదు. ఎంతో శ్రద్ధతో తమ శక్తిని అనుసరించి తండ్రి ఆజ్ఞను ఆదరంతో స్వీకరించాలి. నన్ను ఆజ్ఞాపించమని కోరుతున్నావు కదా, అయితే విను. నువ్వు నీ భార్య శతరూపయందు గుణంలో నీతో సమానమైన పుత్రులను పొందు. ధర్మబద్ధంగా ఈ పరం శుశ్రూషణం అఖ్యం స్యాత్ ప్రజారక్షయా నృప భగవాంస్తే ప్రజాభర్తుః ఋషికేశోను తుష్యతి. ఓ మహారాజా, నువ్వు ప్రాణులను రక్షిస్తూ ఉంటే అదే నాకు గొప్ప సేవ చేసినట్లవుతుంది. ప్రాణులను పోషించే నీపై ఋషికేశుడు భగవంతుడైన శ్రీహరి ప్రసన్నుడవుతాడు. For more videos like this, subscribe Big TV channel.